క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 133వ కీర్తన, యాత్రా కీర్తన. ఇది దావీదు రచన. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట లేదా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ కీర్తన దావీదు రచించేదానికి ఒక కారణాన్ని మనం చూడగలుగుతాం దావీదు జీవితంలో. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయంలోకి రండి. ఇజ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోన్లో దావీదు నద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజుగా ఉండగా నీవు ఇజ్రాయేలును నడిపించువాడుగా ఉన్నావు. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలు అనే నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడు కదా. ఇలా దావీదుతో మాట్లాడి ఇజ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో చేరారు. దావీదుకు పట్టాభిషేకం చేశారు. దావీదు కూడా హెబ్రోన్లో యెహోవా సన్నిధిలో వారితో నిబంధన చేశాడు. అనేక సంవత్సరాలుగా కాస్త అటు ఇటు చెదిరిపోయినటువంటి ఈ యొక్క వంశములన్నీ, గోత్రములన్నీ, సహోదరులందరూ ఐక్యతగా కలిగి నివసించటం. అలాగే ఆ తర్వాతి అధ్యాయంలో అనేక సంవత్సరాలు మందసం దూరంగా ఉండగా అది గమనించినటువంటి దావీదు దాదాపుగా 30,000 మంది శూరులను సమకూర్చుకొని కెరూబుల మధ్యలో నివసించేటువంటి సైన్యములకు అధిపతికి యెహోవా అను నామం పెట్టబడినటువంటి దేవుని మందసమును తీసుకురావడానికి బయలుదేరుతున్నాడు. ఇక ఆ మందసాన్ని తీస్తున్నటువంటి సమయంలో కొత్త ఎడ్లబండి మీద ఇక ఇజ్రాయెల్ అందరూ వాయిద్యములు వాయిస్తూ యెహోవా సన్నిధిలో నాట్యమాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇది కదా కీర్తన 133లో చెప్పబడినటువంటి మనోహరమైన విషయం. అయితే ఇక్కడ ఐక్యతను ఒక 2 పోలికలతో పోలుస్తున్నాడు. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అలాగే సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును అంటాడు. నిర్గమకాండం 29వ అధ్యాయంలో అహరోను కుమారుల మీద తైలాభిషేకము పోసి వారిని అభిషేకించినట్లుగా మనం చూస్తాం. వారు ప్రజల నుంచి వేరు చేయబడి దేవునికి నిత్య యాజకత్వం చేయనట్లుగా అది వారికి సంబంధించిన ప్రతిష్టత. దేవుని ప్రజల మధ్యలో, సహోదరుల మధ్యలో ఐక్యతను దేవుడు దేంతో పోలుస్తున్నాడు చూడండి. ఇక రెండవది హెర్మోను మంచు. నిజమే కదా, సహోదరుల మధ్యలో ఐక్యత చూసేదానికి ఎంత సౌందర్యంగా కనపడుతుంది. చెట్టుకు మంచు తోడుగా ఉంటే ఇక దాని ఆకు వాడిపోతుందా, దానికి వెట్ట తగులుతుందా, దానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? ఎంత చక్కగా, ఎంత పచ్చగా అది ఎదుగుతుంది కదా. ప్రసంగి 4వ అధ్యాయంలో 12వ వచనం చెప్పినట్టు, ఒంటరి యగు ఒకని మీద మరి ఒకడు పడినలా ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా అంటాడు. ఇది ఐక్యతను సూచిస్తుంది. అంత మాత్రం కాకుండా ఇది ఆశీర్వాదానికి సూచన, దేవుడిస్తున్నటువంటి ఒక భద్రతకు సూచన. ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో యాకోబుకు సంబంధించిన ఒక మాట, యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నము లేకుండాను, నరుల యోచన లేకుండాను, గడ్డ మీద పడు వర్షము వలెను ఆయా జనుల మధ్యలో నుందురు. ఏ కొరత లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, మనుషుల ప్రయత్నంతో సంబంధమే లేకుండా ఇది దేవుడు కలగజేస్తున్నటువంటి ఆశీర్వాదం. ఇక్కడ కనబడుతున్నటువంటి అహరోను తల మీద పోయబడినటువంటి పరిమళ తైలమైన, హెర్మోను కొండ మీద నుంచి దిగి వస్తున్నటువంటి మంచు అయినా, ఈ 2 అంశాలు కలిసి దేవుని యొక్క సన్నిధి, గాడ్స్ ప్రజెన్స్కి ఇది సాదృశ్యంగా ఉన్నాయి. పాఠం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలు కేవలం ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు మాత్రమే కాదు, సంఘములో ఉన్న సహోదరులతో కూడా మనం ఐక్యత కలిగి ఉండాలి. ప్రారంభపు కుటుంబములో ఆదికాండము 4వ అధ్యాయంలో సహోదరుల మధ్యలో అనైక్యత దేనికి దారితీసింది? ఆ అనైక్యత, ఆ ద్వేషము కయ్యూను తన తమ్ముడైన హెబెల్ని చంపేంత వరకు కొనసాగింది. యోహాను భక్తుడు తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనంలో లేదా 15వ వచనంలో అంటున్నాడు, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని. మరి ఏ నరహంతకుని యందు కూడా నిత్యజీవం ఉండదు కదా. ఆయన అనగా క్రీస్తు మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నాము. మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అంటాడు. అపోస్తులు కూడా సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు ఐక్యత గురించి అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ యందు శ్రద్ధ కలిగి ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, సహించాలి,
పిలువబడిన పిలుపునకు తగినట్టుగా ప్రవర్తించాలంటాడు. ఇదేంటిది? ఆత్మ కలిగించేటువంటి ఐక్యత. క్రీస్తు అనేటువంటి శరీరమునకు సాదృశ్యమైనటువంటి సంఘములో యేసు రక్తం చేత కడగబడిన మనం అందరము సహోదరులుగా ఉన్నాం గనక ఏక మనస్కులుగా ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఒకే భావం కలిగిన వారుగా ఉండాలి. అంత మాత్రం కాకుండా ఒకదాని యందే మనసుంచుచు క్రీస్తు యొక్క చిత్తమును మనము సంపూర్ణంగా నెరవేర్చబద్దులమై ఉన్నాం. మరి ఇప్పుడు ఇందులో యూదుడు లేడు, గ్రీసు దేశస్థుడు లేడు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేడు, పురుషుడని లేడు, స్త్రీ అని కూడా లేదు. యేసుక్రీస్తులో మీరు అందరూ కూడా ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులుగా ఉన్నారు. ఒకవేళ మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులుగా ఉన్నారు. ఇక చివరి మాట 133వ కీర్తనలో ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ రోజున భక్తిని కొనసాగిస్తున్న ప్రార్థనా పరులుగా ఉన్న సహోదరుల మధ్యలో కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ, సంఘముల మధ్యలో కానీ, సేవకుల మధ్యలో కానీ కనబడుతున్నటువంటి అనైక్యత, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం పొందలేకపోవడానికి కారణమేమో యోచించబద్దులమై ఉన్నాం. ప్రతి ఒక్కరూ ప్రభుని ఎరిగిన వారే, ప్రభు కోసం ప్రయాసపడుతున్న వారే, ఎంతో కొంతగా దైవ దీవెనలు పొందిన వారే అయినప్పటికీ ఆశీర్వాదమును శాశ్వత జీవం అనే మాట, ఈ ముగింపునకు ఏది ప్రారంభము? సహోదరుల యొక్క ఐక్యత, కలిసి నివసించుట, భేదములను విమతములను పుట్టించు ఆత్మ యేసు నామములు తొలగిపోవును గాక. ఐక్యతయే ఉజ్జీవానికి ఒక బలమైన కారణమని సంఘము గుర్తించును గాక. చెప్పబడిన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదముల నిమిత్తం ఆత్మ మనలో ఐక్యత పుట్టించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.